హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజే వ్లాగ్స్. మనం ఈరోజు కాకరకాయ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా కేజీ కాకరకాయలు తీసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము కేజీ కాకరకాయలు తెచ్చుకుంటాము. ఎప్పుడు ఇలానే కాకరకాయ ఫ్రై చేసుకుంటాము. పప్పులో అయినా, రొట్టెలు అయినా, చపాతీలు అయినా, ఎందులో అయినా బాగుంటుంది సైడ్ డిష్గా. ఇప్పుడు ముందుగా కాకరకాయని కడిగిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసేసి శుభ్రంగా ఒక ప్లేట్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయని పొట్టు తీసేసిన కాకరకాయలని మనం గ్రేట్ చేసుకోవాలి. ఈ గ్రేటర్తో సన్నగా తరిగి అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తారు కదా నేను ఎలా గ్రేట్ చేస్తున్నానో. మీ ఇంట్లో ఎలాంటిదైనా ఉన్నా కానీ గ్రేటర్తో సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగి డీప్ ఫ్రైలో వేస్తే క్రిస్పీగా బాగుంటాయి, కరుం అంటాయి కాకరకాయ కూడా. మీరు కూడా అలాగే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ కాకరకాయలను చూస్తారు కదా. నేనైతే ఇప్పుడు అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూను పసుపు, నేను చిన్నది ఉంది కాబట్టి మా ఇంట్లో నేను 2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూను కల్లుప్పు తీసుకున్నానండి. మెత్తనుప్పు కాదు, నేను కల్లుప్పు తీసుకున్నాను. నేను ఎప్పుడైనా కల్లుప్పే తీసుకుంటాను. మీరు కూడా మీకు నచ్చినట్టు తీసుకోండి. నేను ఒకేసారి ఉప్పును యూజ్ చేస్తాను, మళ్ళీ కలపను. ఇలాగా రెండింటిని పసుపు ఉప్పుని మ్యారినేట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలకి బాగా నీరు వచ్చేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ లేకుంటే 15 మినిట్స్ మీ ఇష్టము. అలాగే ఇప్పుడు వెల్లుల్లిని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని నేను దంచుకున్నాను. బాగా మెత్తగా దంచుకున్నాక తర్వాత కొబ్బరి పొడి 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూనున్నర టీ స్పూన్నర కారం యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి, కొబ్బరి పొడి, కారమును మెత్తగా దంచుకోవాలి. లేకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మెత్తగా పట్టుకోవాలి. మనం ఇలాగా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో సైడ్ని పెట్టుకోండి. మీరు కూడా మనకు ఈజీగా ఉంటుంది కలుపుకునేటప్పుడు. ఇప్పుడు బాండీలో నూనె తీసుకోవాలి. నేను ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే కాకరకాయలు వేయించినాక అదంతా పసుపు అదంతా కనిపిస్తుంది ఆయిల్లో, అందుకు. ఇప్పుడు పల్లీలు కూడా ఇలా మ్యారినేట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని బాగా గట్టిగా పిండాలి. అందులో ఉన్న చేదంతా పోయిద్ది, వాటరు అంతా పోయిద్ది. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్నా కదా, నేనైతే ఒక బౌల్ పక్కన పెట్టుకొని అలాగే తీసుకున్నాను. మీరు కూడా బౌల్లో తీసుకోండి. అన్నిటిని కాకరకాయ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పల్లీలను కూడా వేయించుకోవాలి. తర్వాత నేను ఒక 4 టీ స్పూన్ల పల్లీలను తీసుకున్నాను. ఆ పల్లీటిని బాగా వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి. గోల్డెన్ బ్రౌన్ లైట్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి. మరి మాడిపోతే బాగుండవు, పల్లీలు వచ్చేస్తాయి. చూసారు కదా, అలాగా వేయించుకొని ఆ కాకరకాయ ముక్కలలో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు అండి. ఇప్పుడు కరివేపాకును కూడా జాగ్రత్తగా అండి, కరివేపాకు చిటికెడు తడి ఉంటుంది కనుక జాగ్రత్తగా వేసుకొని పక్కన అందులోని కాకరకాయ ముక్కలలో వేసుకోవాలి కరివేపాకును కూడా. నెక్స్ట్ మనం ఇంకా ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి, కొబ్బరి పొడి, కారం పొడి దంచుకున్నాం కదా, ఆ మూడింటిని దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి, దంచిన కొబ్బరి పొడి, కారంని. అలాగే నెక్స్ట్ చిన్న 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకుంటే ఈజీగా మనకు కాకరకాయ పొడి రెడీ అవుతుంది. కాకరకాయ ఫ్రై పొట్టిగా అయినా తినచ్చు, పప్పులైనా బాగుంటుంది, చపాతీలు అయినా బాగుంటుందండి. ఏం లేకున్నా కానీ మనం ఇక కాకరకాయ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చండి. ఉంటుంది ఒక 4-5 డేస్ దాకా, ఎక్కడికి వెళ్ళదో. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూస్తారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. నాకు తెలిసి అందరికీ నచ్చిద్ది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై